దయగల తండ్రి వందనాలు దేవా. నిరాశకాల సమయంలో ఇజ్రాయేలు ఏ స్తోత్రములకు ఆస్తులుగా తండ్రి మా స్థుతి నైవేద్యం అంగీకరించండి. స్థుతుల ద్వారా దుర్గములు స్థాపించమని సెలవించిన కొంచెం చీకటిగా ఉన్న శక్తులను మీరు గద్దించండి, గ్రహించండి. బలమైన ఆత్మాభిషేకం అందరి మీద ఈ రాత్రికాల సమయంలో ఆలస్యమైనప్పటికీ ఈ రీతిగా మరలా మీ సంఘంలో స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని ప్రార్థన అంశముల మీద వాక్యం ధ్యానంలో ప్రతి ఘటనలో మీరే పొందండి. ఏసునామమున ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. జగదీశ్వాసి రక్షణకర్త రచయంతుము జగదీశ్వాసి
శ్రమయు నిందయు దూషణలెల్లను ఆవరించి నన్ను బాధించినను. జీవన యాత్రలో నేనలసినను కలవాల్చు స్థలము లేకుండినను. శ్రమయు నిందయు దూషణలెల్లను Oh
యెహోవా నా కాపరి, నేనాయన స్వాస్థ్యంబును, నాకు నేను చెందను. నా జీవమా నీకు దిగులేదని, నా జీవమా నీకు దిగులేదని. యెహోవా నా
చివరిగా ఇప్పుడు పాట పాడి కొద్దిసేపు దేవుని ప్రార్థన ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా యేసు ప్రభువు ఎల్లరూ స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి బలమైన
మరి కొద్దిసేపు మనం 5 నిమిషాలు దేవున్నాం ప్రభుని పాటలతో కనబడుతున్నాము. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయము 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొను, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించు. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల నుండి లేచినటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకుని చదవన లేఖన భాగము దేవుడు మన గురికిలో కార్యపక్షుడు. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, సర్వకాల సర్వావస్థలలో క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసు ప్రభువా ఈ రక్తమున పాపములకు అడుగు తండ్రి, నా కొరకు ఈ భూమి మీద నరావతారమిచ్చి పాపము లేని రక్తముతో జన్మించి పరిశుద్ధ రక్తము నా కొరకు చెందించిన పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడని సెలవించి మానవులుగా మేమందరము జన్మ కర్మ పాపముల చేత నరకానికి పాత్రమైనటువంటి మమ్మల్ని పరిశుద్ధులుగా ఈ లోకంలో జన్మించినావు. పరిశుద్ధులుగా ఈ లోకం నుండి దిగి వచ్చి నీ పరిశుద్ధమైన రక్తాన్ని చెల్లించినావు. నీ రక్తం ఉన్న పాపములు కడుగులు దేవాన్ని ఎప్పుడైనా మనం అడిగినాము, ఆ దినమున మన చరిత్ర మారిపోతుంది. అప్పటి వరకు మనము సాతాను అధికారం కింద ఉన్నాం. అప్పటి వరకు లోక వ్యసనాలకు బానిసలై ఉన్నాం. అప్పటి వరకు ఎడ్డుబడితలు కనిపించబడ్డాం. అప్పటి వరకు నరక పాత్రులమై ఉన్నాం. పాతాళలో వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. అప్పటి వరకు అజ్ఞానంలో ఉన్నాం. When the day have you received salvation in your life, నాలోనికి నువ్వు రా తండ్రి అని ఎప్పుడైతే యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు మన జీవిత చరిత్ర మారిపోతుంది. అన్ని విషయములలో నీకు వివేకము దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు. దేవుడు పిల్లరా, యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకోవడానికి అర్థమైంది. ఆయన తిరిగి లేచిన వాడికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన కొరకు మరణించిన వాడిని జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో తిరిగి లేచిన వాడిని జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఆయన మనకు ప్రక్కలో నడుస్తున్న వాడిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. సర్వకాల సర్వావస్థలలో యేసు యేసు మనకు అన్ని విషయాలకు చాలిన వాడు. హల్లెలూయా. చాలా మంది రోజు దేవుడు పిల్లారా, యేసు ప్రభు మనకు అవసరం లేదండి. యేసు ప్రభు మరి తండ్రి కంటే చిన్నవాడు. యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తి ఆయన నరుడుగా ఈ లోకంలోకి వచ్చాడు అనేటటువంటి బోధ కొనసాగుతూ ఉంది. యేసు అన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 5వ వచనంలో దేవుడు ఒక్కడే కామ దేవుడికి నరులకు మధ్యవర్తి, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన ప్రయత్నముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. యేసు ప్రభువును ఎవరో చంపడానికి శక్తి సాహసించలేరండి. అంత శక్తి ఎవరికి లేదు. కలుగును గాక అంటే సకల బ్రహ్మాండం కలిగించినటువంటి సృష్టికర్త ఆయన సమర్పించుకున్నాడంట. తన్ను తాను ఏం చేసుకున్నాడు? ఆయన తన ప్రాణములు సమర్పించినాడు మానవ రక్షణ విమోచన కొరకు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువు నరుడుగా వచ్చాడని ఆ మొదటి శతాబ్దంలో చాలా మంది నమ్మలేకపోయారు. అది ఉన్నటువంటి సమస్య. యేసు ప్రభు నరుడుగా దిగి వచ్చిందంటే వీళ్ళు ఏదో కొన్ని కబుర్లు చెప్తున్నానండి. దేవుడు దిగి రావడం ఏంది, మరి మెస్సయ్య రావడం ఏంది, నరుడు ఎక్కడొచ్చాడు, ఆయన నరుడుగా వచ్చాడని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుడికి నరులకు మధ్యవర్తిగా ఉండడానికి అలాంటి స్వభావం ధరించుకొని పరిశుద్ధుడిగా జీవించి దేవుడికి మనకున్నటువంటి విధిరూపకమైనటువంటి ద్వేషంను కొట్టివేసి దేవుడికి సమాధానపరచడానికి ఒక నరుడుగా యాక్సెస్ కలపడానికి, అటు దేవత్వము ఇటు మానవత్వము కలిసి దేవుడితో సమాధానపరచడానికి వారధిగా వంతెనగా వచ్చాడని
గమనిస్తున్నాం. కానీ మొదటి శతాబ్దంలో ఈ విషయం చాలా మంది నమ్మలేదు. యేసుప్రభు నరుడుగా వచ్చిన వాస్తవం నమ్మకపోయినా నష్టమే. యేసుప్రభుల వారు దేవుడుగా వచ్చాడు ఈ లోకానికి అని నమ్మకపోవడం కూడా నష్టమే. రెండు నమ్మాలి. ఆయన దేవుడు, అందుకే ఆయన దైవ మానవుడు. హల్లెలూయా. మొదటి శతాబ్దంలో ఈయన నరుడు అని నమ్మలేము చాలా మంది. నరుడు కాదండి అంటారు కొంతమంది. ఏంటంటే మొదటి యోహాను పత్రికలో మీరు గమనించినట్లయితే మరి 4వ అధ్యాయము మొదటి వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తల లోకంలోకి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకోను. అంటే ఎవరు ఒప్పుకోలేదు చెప్పండి? శరీరధారి అయి వచ్చిన చాలా మంది ఒప్పుకోవడం లేదు. దేవుడు శరీరం దాల్చడం ఏంటండి? దేవుడు శరీరం దాలుస్తారా? శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నాడో వాడు ఎవడంట? అది దేవుడి సంబంధమైనది కాదు. వాడు దేవుడి సంబంధమైన వ్యక్తి కాదంటున్నాడు. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మీరు గమనిస్తే ఏమన్నాడు? ఇక్కడ కూడా యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకోరని వంశకులు అనేకులు లోకములో బయలుదేరి మొదటి శతాబ్దంలోనే ఉన్నారండి. యేసుప్రభుల వారు దైవమానవుడు, దేవుడు. శరీరం దాల్చడం ఏంటండి? దేవుడు శరీరం దాలుస్తాడా? దేవుడికి అవసరమా శరీరము? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. దేవుని శరీరం ఉన్నది అంటే చాలా మంది ఎత్తి చాలా మంది చూస్తారు. దేవుని శరీరం అంటే దేవుడు ఆత్మ ఉన్నది కదా, దేవుడికి శరీరం లేదా? వేసుకెళ్ళి గ్రంథం 1:26లో నరస్వరూప్యకు ఒకడు నాకు కనపడుతున్నాడు. ప్రకటన గ్రంథం అంతా ఏమున్నది? శరీరం లేకపోతే ఇమం కంటే తెలియని వస్త్రాలు ఎదికేసుకుంటున్నాయి. ఆయన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి అంటాడు ప్రకటన 1:13లో. పోలిక ఉన్నది దేవుడికి, పోలిక లేదు. ఆయన ఆత్మ అంటే ఆత్మ పోలినది ఎవరు చెప్పారు? ఏదో సత్య ప్రత్యక్షత పొందని వారు, రక్షణ పొందిన వారు అనుకుంటే అనుకోవచ్చు దేవుడు నిరుగుణుడు, నిరాకారుడు అని అనుకోవచ్చు. కానీ దేవుడు నిరుగుణుడు కాదు. దేవుని గుణాతిశయములను ప్రచురం చేద్దాం అంటే దేవుని గుణములు ఉన్నది. నిర్గుణుడైన దేవుడు సాకారం నిరాకారుడు కాదు. దేవుడికి ఒక ఆకారం ఉన్నది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునికి శరీరం ఉన్నది అనే విషయాన్ని యేసుప్రభుల వారు శరీరధారి వచ్చను. నీవు నాకు ఒక శరీరం అమర్చుతూ అన్నాడు. ఆయన శరీరం దాల్చి మనిషిగా పుట్టిన లోకంలో ఒక తల్లి గర్భంలో మనిషిగా మానవ పోలిక ధరించుకుని పుట్టిండు ఆయన. కానీ ఆ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యుద్ధంలో దిగి వచ్చినటువంటి శరీరం. శరీరధారి అయి వచ్చినని దేవుడు ఒప్పుకున్నాడు. వాడే మనుషుడు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మనకు అన్ని విషయంలో జ్ఞానము దయచేయాలి. అంటే ముందుగా యేసు ఎవరు అర్థం కావాలి. యేసు ప్రభు అంటే మరి దేవుని కన్నా చిన్నవాడు, దేవునికి మరి పెద్ద కొడుకు అంటారు. యేసు ప్రభు దేవునికి పెద్ద కొడుకు, పరిశుద్ధాత్మ దేవుడు చిన్న కొడుకు. కానీ అద్వితీయ కుమారుని, ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ అది కదా. అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. అద్వితీయ కుమారుని అంటే అర్థమైంది? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు యేసు ప్రభుల వారంటే ఏదో అర్థం కాలేదు. ప్రభు రాకడ సమీపంలో ఉన్నది. రేపో యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నారు. ఆయన తన రాజపౌరులు చేయబోతున్నారు. ఇంకా సార్వత్రిక సంఘం అనేక గైబిల్లో ఉన్నది కనుక అంత్య దినములలో అపాయకరమైన కాలంలో సిద్ధాంతపరమైన చర్చలు జరగాలి. ఎందుకంటే గలిబిలు ఎక్కువైపోతుంది. యజబేలు విజృంభించి పనిచేస్తున్నారమ్మ, విజృంభించి పనిచేస్తుంది యజబేలు అంత్య దినాలు. కాబట్టి అనేక రకములైన బోధలు ప్రకటనలో మికాలైతుల బోధ ఉన్నది. యజబేలు స్త్రీని ఉండడి చూస్తున్నావు, తన ప్రవక్త అని చెప్పుకొచ్చినటువంటి యజబేలు స్త్రీని వస్తున్నావు. రకరకాల విభిన్నమైనటువంటి బోధలు అంత్య దినాలు వస్తాయి. సో దట్స్ వై వి షుడ్ ఫైట్ ఫర్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యం నిమిత్తమై స్వార్థ ప్రకటించాలి, ఆత్మను రక్షించాలి.
రక్షింపబడిన వారిని దేవుని రాకడ సిద్ధపరచాలి. అట్ ది సేమ్ టైం మనం ఈ యొక్క అసత్య బోధల మీద కూడా పోరాటం చేయాలి. అసత్య బోధల మీద సత్యమైనటువంటి ఖండితాన్ని తీయాలి. కాబట్టి దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు అని నరుడు అని ఎందుకు ఒక్కరికి చెప్పాల్సి వచ్చిందంటే, నరుడుగా దేవుడు పుట్టడని మొదటి శతాబ్దంలో చాలా మంది అనుకున్నారు, ఇప్పుడు అనుకుంటున్నారు. దేవుడు నర అంటే దేవుడు పుట్టడం అంటే ఏంటండి? దేవుడికి శరీరం ఉందా? ఆ శరీరం కాల్చుకొని వచ్చిందా? మరి దేవుడు శరీరం కాల్చుకొని వస్తే ఆ శరీరానికి మనము మేకులు కొట్టగలుగుతామా? దేవుడి శరీరానికి మేకులు దిగుతాయా? కాబట్టి మన లోతైనటువంటి ప్రశ్నలకు మరి ఆగస్టు 16 తారీఖు జరుగుతున్నటువంటి చర్చలో, ఆ యొక్క వీక్ డిస్కషన్లో ఇంకా లోతుగా దీని మీద డిస్కవరీ జరుగుతుంది. లోతుగా దీనిపైన వర్క్షాప్ జరుగుతుంది. అంశం ఇంకా చాలా వివరణ పెద్దలు మరి ఆ రోజు రాబోతున్నారు. అసలు నిలాక్షాన్ గారు బైబుల్ పరిశోధకులు, వారు బైబుల్ టీచర్. అదే రీతిగా అసలు స్వరాజ్ గారు కూడా సంగారెడ్డి ప్రాంతం రాబోతున్నారు, వారు కూడా బైబుల్ పరిశోధకులు. అదే రీతిగా ఐజక్ రాజ్ గారు ఆ యొక్క చర్చలో పాల్గొనబోతున్నారు. సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి దైవజనుల చేత బైబుల్ మీద సమగ్రమైనటువంటి చర్చ కొన్ని అంశాల మీద జరగబోతున్నది. ఆ రోజు ఇంకా మనం చాలా లోతైన విషయాలు తెలుసుకుంటాం, వాస్తవాలు గ్రహిద్దాం. సత్యం అనేది ఒకటే, అనేక బోధలు సత్యం కావు. మానవుడు జన్మతః పాపి అని బోధ ఒకటి ఉన్నది, అది సత్యమైతే కాదు అనేటువంటి బోధ అసత్యమైతే. ఒకవేళ మానవుడు జన్మతః పాపి కాదండి అనేది వాస్తవం అయితే ఇది అబద్ధం అవుతుంది. ఏదైనా ఒకటే వాస్తవం దానికి అవకాశం ఉంటుంది, రెండు వాస్తవం కావు. కాబట్టి ఈ విషయాల మీద స్పష్టతను మనం ఎప్పుడు తెలుసుకుందాం. దేవుడు ఈరోజు మనకు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాము, నీకు అన్ని విషయంలో ఆయన వివేకం అనుగ్రహిస్తాం. వి షుడ్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యాజ్ వెల్ యాజ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మనం నడిపించాలి. ఒక విచిత్రమైనటువంటి బోధ. యేసు ప్రభుల వారు లోకంలోనికి వచ్చిందన్న. యేసు ప్రభుల వారు లోకంలోనికి వచ్చిండు. యేసు ప్రభుల లోకంలోకి ఎందుకు వచ్చిందంటే, లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చాడు. కానీ నీ హృదయంలో ఒకటి ఆయన ఇష్టపడడు. నీ హృదయంలో నివసించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఏమై ఉన్నారు? ఆలయమై ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే నీ హృదయంలో నివసిస్తాడు. యేసుక్రీస్తు ఉంటాడు. యేసుక్రీస్తు ఉద్దేశం లేదు, నీ హృదయంలో ఉండడానికి రాలే ఆయన. మరి ప్రభువుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించండి అని పేతురు రాసిన పత్రిక 3:15 సమాధానం చెప్తారు. నక్కలకు గొర్రెలు ఆకాశ పక్షులు నివాసములు కలవు కానీ మనుష్య కుమారు తెరవాల్సి స్థలం లేదని సమాధానం చెప్తారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 ఉన్నటువంటి మాట, నేను హృదయమైన తరపు దగ్గర నిలుచుని తట్టుచున్నాను. యేసు ప్రభు హృదయాన్ని కోరుకోలేడా? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఆయన అడిగిందే హృదయాన్ని. మన హృదయం నివసించి ఆడదంటే లోక పాపాలు మోసుకుంటూ కూర్చున్నాడు అంతవరకు ఆయన నీ హృదయం నివసించేది పరిశుభ్రం. ఇటువంటి అనేక రకములైనటువంటి అబద్ధ బోధలు ఈరోజు మేమే ఇంటర్నేషనల్ డైనమిక్ ఛాలెంజింగ్ స్పీకర్ అని వాళ్ళు మాట్లాడతారు. ఎవరు పిల్లలు వారికి బేసిక్ లెసన్స్ కూడా తెలియదు. సో ఇటువంటి మరి వాక్య విరుద్ధమైనటువంటి బోధల్ని, విడివిడి జ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి బోధల్ని ఖండించాల్సిన బాధ్యత సత్య సమాధులో మనందరి మీద ఉన్నది. దాని మీద మనం పోరాటం చేయాల్సిన వారం ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఆ యొక్క చర్చలో దేవుడు బలమైనటువంటి ఆత్మకార్యం జరిగించినట్టుగా అడిగిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు యేసుక్రీస్తు మనకట్టి వివేకం అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన నామ వందనాలు. విధమైన వాక్యం పనికొచ్చేది అన్ని విషయములలో వివేకం అనుగ్రహించే దేవుడు నీవు. నేను జ్ఞాపకం చేసుకోవడం వల్ల మాకు వివేకం కలుగుతుంది తండ్రి. మీరు దిగిరండి, మీ ఆత్మకార్యాలు జరిగించి మీరే పొందమని అయా. మరి 16వ తారీఖు జరగబోతున్నటువంటి ఆ యొక్క చర్చలో మీ బలమైన అభిషేకము మాట్లాడుతున్న దైవజనులు అందరికీ కుమరించండి. గొప్ప డెలివరెన్స్ లోకానికి కలిగినట్టుగా అయా. అసత్య బోధన నమ్ముతున్న వాళ్ళు కొందరైనా సత్యం వైపు ప్రయత్నించమని అయా. నీ రాష్ట్రం ద్వారా అసంబధించినటువంటి అనేక గ్రంథాలు బోధనలు ఎన్నో మరి ఇంటర్నెట్లో ఉన్నాయి. వాటి ద్వారా అనేక సత్య ప్రత్యక్షత గ్రహించినట్టుగా మీరు కృప చూపించమని మహిమ